వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి పాలతో ఉప్మా ఎలా చేయాలో చెప్తాను. ఎప్పుడు తినే ఉప్మా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ఒక కడాయి తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి రెండు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిపప్పు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుండ్లు వేసుకుంటే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది. వేరుశనగ గుండ్లు ఎక్కువ ఉంటే బాగుంటాయి కాబట్టి 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో జీడిపప్పు కూడా వేసుకోండి, ఉప్మాకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా జీడిపప్పు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక జీడిపప్పు గుండ్లు వరకు ఒక ప్లేట్లో కొన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకున్న టమాటో, కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసేసుకున్న అల్లం ముక్కలు, కట్ చేసేసుకున్న క్యారెట్, కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇవన్నీ సన్నగా కట్ చేసేసుకున్నామంటే ఉప్మాలో ఉడికి మనకి తినేటప్పుడు పెద్దగా తెలియదు, చక్కగా కలిసిపోతాయి. ఇవన్నీ ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకున్నామంటే మనకి ఉప్మా కలర్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఫ్రెష్గా కరివేపాకు కూడా ఈ టైంలో వేసుకున్నామంటే మరీ ఫ్రై అవ్వకుండా ఉప్మాలో ఉడికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక మూత పెట్టేసేసుకున్నామంటే ఇవన్నీ బాగా సాఫ్ట్ అవుతాయి. ఫ్రై అయ్యి ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. 1 కప్పు ఉప్మా రవ్వకి మనం కొలతగా తీసుకోవాలి. ఇలా ఉప్మా రవ్వ వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసేసుకొని ఫ్రై చేసుకున్నామంటే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి తెలుస్తుంది ఇది ఫ్రై అయ్యిందా లేదా అనేది, ఎందుకంటే పచ్చిగా వేసినప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయ్యాక తెలిసిపోతుంది. 1 కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పుల పచ్చి కొబ్బరి పాలు, 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. మొత్తం పచ్చి కొబ్బరి పాలతో వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది, ఇలా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. 1 కప్పు ఉప్మా రవ్వకి 4 కప్పుల వాటర్ తీసుకోవాలి. పచ్చి కొబ్బరి పాలైనా లేకపోతే వాటర్ అయినా, అప్పుడు ఉప్మా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం బాగా కలుపుకొని కట్ చేసేసుకున్న కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనకి ఉప్మా ఇలా ఉడికి దగ్గర పడుతుంది. ఇలా బుడగలు వస్తాయి, ఇంకా కొంచెం వాటర్ ఉంటుంది. మీరు జారుగా తినాలనుకుంటే ఈ టైంలో అయినా స్టవ్ ఆఫ్ వేసేసుకోవచ్చు. లేదు కొంచెం గట్టిగా ఉండాలనుకుంటే ఇంకొక 1 మినిట్ ఉడికించుకుంటే ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు కట్ చేసేసుకున్న కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, వేరుశనగ విత్తనాలు ఉన్నాయి కదా, ఇవి ఇలా పైన వేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో ఉప్మా రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఉప్మా తినని వాళ్ళకి కూడా ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అందుకని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉప్మాని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అనుకోకుండా నిన్ను చూసిన రోజునే నా గుండెలాగా మారినట్టుంది. నీ చిరునవ్వే నా ప్రాణం అయిపోగా